ఛానల్లోకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా జనవరి 20వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం 4 గంటల తర్వాత మీకొక నిజం తెలుస్తుంది. అది ఏంటి? అలాగే ఈ యొక్క మేషరాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశ్యాధిపతి కుజుడు లేదా మంగళుడు. ఈ మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక మేషరాశి వారు కొంచెం కోపం ఎక్కువగా ఉన్నప్పటికీ దాన్ని అధిగమించే శక్తి సామర్థ్యాలను కూడా వీరు కలిగి ఉంటారు. అలాగే ఏదైనా పని మొదలు పెట్టే ముందు 1కి 4 సార్లు ఆలోచిస్తారు. అలాగే కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. అలాగే నాయకత్వ లక్షణాలు కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఏ పని మొదలు పెట్టే ముందైనా సరే విఘ్నేశ్వరుని ఆరాధించి పని మొదలు పెట్టండి. మీకు ఆ పనిలో విజయం ఖచ్చితంగా వరిస్తుంది. అలాగే మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆర్థిక పురోగతి కోసం కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా మీరు తీసుకోబోతున్నారు. ముఖ్యంగా ఈ రోజు కుటుంబ సభ్యుల నుండి మీకు సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది. మీకు ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి మీ కుటుంబ సభ్యులు మీ దగ్గర దాచి ఉంచినటువంటి ఒక విషయం తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఆర్థికపరమైన విషయం కావచ్చు, ఇంకా ఇతరత్రా ఏదైనా టాపిక్ మీ కుటుంబ సభ్యులు మీ దగ్గర దాచిపెట్టారు. అటువంటి ఒక విషయమైతే ఈ రోజు సాయంత్రం 4 గంటల తర్వాత మీకు ఆ నిజం తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మేషరాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ రోజు కూడా మీరు ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు. కానీ ఒక అవకాశం వస్తుంది, కానీ దాని విషయంలో కొంచెం కన్ఫ్యూజన్ కి లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కానీ అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లటమే ఉత్తమం. అలాగే కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. ఏకపక్ష నిర్ణయాలు మీకు శుభదాయకమైన ఫలితాలను అందించవు. అలాగే ఈ యొక్క మేషరాశి వారు ఆర్థికంగా పురోగతి సాధించే విషయంలో కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలైతే తీసుకోబోతున్నారు. కెరియర్ కి సంబంధించి అవకాశాలు వస్తాయి, కానీ ఆ అవకాశాలు సద్వినియోగం చేసుకోకపోవటం అనేది మాత్రం మీ చేతిలోనే ఉంటుంది. ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఒక రాజకీయ నాయకుడితో గొడవ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మీరు రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారం చేస్తున్నట్లయితే కనుక మీకు కొన్ని అవాంతరాలు ఎదురయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. మీ యొక్క పార్ట్నర్స్ తో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే రియల్ ఎస్టేట్ రంగంలో ఇదివరకు పెట్టుబడులు పెట్టిన వారు మాత్రం ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలనైతే ఖచ్చితంగా పొందుకుంటారు. ఒకవేళ మీరు సేల్ చేయాలి అనుకుంటే ఒక పార్టీ మీ ముందుకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క మేషరాశి వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ జీవితంలో మీరు ఒక చిన్న పొరపాటు కారణంగా పై అధికారుల వల్ల మాట పడాల్సి రావచ్చు. మీ యొక్క తోటి ఉద్యోగస్తులు మీకు సపోర్ట్ గా నిలుస్తారు. మీ యొక్క శ్రేయోభిలాషులు మీకు ఆసరాగా నిలబడి మీ పని విషయంలో మీకు సహాయాన్ని అందించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క మేషరాశి వారు కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతారు. అలాగే మీ యొక్క భాగస్వామితో మాత్రం విభేదాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. చిన్న టాపిక్ కాస్త పెద్దగా మారే ప్రమాదం అయితే కనిపిస్తుంది. ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ విధంగా అనుకూల, ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది. కానీ మీ కుటుంబ సభ్యులు మీ దగ్గర దాచిపెట్టినటువంటి ఒక విషయం గురించి మీకు నిజం తెలిసే అవకాశాలైతే ఈ రోజు సాయంత్రం తర్వాత మీకు ఉండబోతున్నాయి. అలాగే మేషరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి, ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు. అలాగే గోమాతను ఆరాధించడం ద్వారా సకల శుభాలు మీకు కలుగుతాయి. అపారమైన పుణ్య ఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్య ఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోలు